హలో ఆల్! ఈ వీడియోలో 'డ్యూయల్' తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే మీకు రీసెంట్‌గానే ప్రైమ్ వీడియోలోకైతే స్ట్రీమింగ్‌కొచ్చింది. అండ్ దీనికొక క్యాప్షన్ కూడా ఉంది. 'నాట్ ఆల్ మూవీస్ ఆర్ ద సేమ్' అని చెప్పేసి. సోషల్ మీడియాలో బజ్ ఎక్కువగానే వచ్చింది. కొన్ని చోట్ల నేను చూసాను కూడాని. అండ్ ఇదొక ఫారెన్ ఫిల్ము. అంటే తెలుగు వాళ్ళు కొంతమంది ఫారెన్‌లో ఉంటారు కదా! వాళ్ళు తీసిన ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ అనుకుంటా. నాకు తెలిసినంత మట్టుకి. రన్ టైమ్ అయితే 1 అవర్ 35 మినిట్స్ అయితే ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికొచ్చేస్తే ఒక డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ భయ్యా. 2 ప్యారలల్ వరల్డ్స్ ఉంటాయి. ఆ వరల్డ్స్‌ని కనెక్ట్ చేసే ఒక సిట్యుయేషన్ అయితే జరుగుద్ది. మెయిన్ లీడ్స్ మధ్య అండ్ వేరే వరల్డ్‌లో ఉంటున్న ప్రజల మధ్య. అంటే ఒక వరల్డ్‌లోనేమో కోవిడ్ ఆ టైప్ ఆఫ్ లాక్‌డౌన్‌లా రన్ అవుతుంటుంది. ఇంకో వరల్డ్‌లో బ్లాక్ అండ్ వైట్ వరల్డ్ అయితే ఉంటుందన్నమాట. అసలు ఈ 2 వరల్డ్స్ ఏంటి? ఆ 2 వరల్డ్‌లో ఎలా కనెక్ట్ అవుతున్నాయి? అసలు ఈ ప్యారలల్ వరల్డ్ ఏంటి? ఇవన్నీ తెలియాలంటే మీరు మూవీ చూడాలి. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి. అండ్ రాజాసాబ్ రివ్యూ అయితే మన మెయిన్ ఛానెల్‌లో పెట్టాను. సో ఇన్ కేస్ మీరు చూద్దాం అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మెయిన్ ఛానెల్ లింక్ ఉంటుంది. యూ కెన్ చెక్ ఇట్ ఔట్. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేమో అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్యా. కాన్సెప్ట్ వైస్ ఇంట్రెస్టింగ్ అనిపించినప్పటికీ కూడా ఇట్స్ లైక్ ఎలా అనిపించిందంటే ఓపెన్ థ్రెడ్స్ అనమాట. స్టార్టింగ్ ఒక కాన్సెప్ట్ చూపిస్తారు. హీరోకి ఒక డబ్బులో ఉన్న బ్యాగ్ దొరుకుద్ది. దాంతో ఇంటికి వెళ్తాడు. అదంతా కూడా బ్లాక్ అండ్ వైట్ వరల్డ్ అనమాట అది. ఆఫ్టర్ దట్ ఒక స్మాల్ ఇన్సిడెంట్ జరుగుద్ది. హీరోకి అండ్ వేరే వరల్డ్ కి బ్లాక్ అండ్ వైట్ వరల్డ్ కి 2025 వరల్డ్ కి ఒక లింక్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. అది 2 మూన్స్ ఉన్నట్టుగా ఇలా చూపిస్తుంటారు. బట్ కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కరెక్ట్ గా చూపించలేదు ఏది కూడా. ఆటోమేటిక్‌గా ప్యారలల్ వరల్డ్ క్రియేట్ అయిపోద్దని చూపిస్తారు. ఆకాశంలో 2 మూన్స్ వస్తే ఆ వరల్డ్‌కి, ఈ వరల్డ్‌కి కనెక్షన్ క్రియేట్ అవుద్దంట. 2 మూన్స్ లేకపోతే కనెక్షన్ క్లోజ్ అయిపోద్దంట. అసలు ఎందుకు జరుగుతుంది అలాగా? ఏమో నాకు తెలీదు. వాళ్ళకన్నా తెలుసో లేదో నాకు తెలీదు. అండ్ హీరోకి ఆ బ్యాగ్ ఎందుకు దొరికింది? ఏమో తెలీదు. అసలు ఆ బ్యాగ్ ఎవరిది? ఏమో తెలీదు. మరి అసలు తర్వాత ఏం జరిగింది? తెలీదు భయ్యా. తెలీదంతే. ఏంటి బ్రో అన్నీ తెలీదంటే ఇంకేం చూసావు మూవీలో అంటే గనక మరి వాళ్ళు చూపించింది అదే బ్రో. ప్యారలల్ వరల్డ్ క్రియేట్ అయ్యి ఉంటాయి. వాటి మధ్య కనెక్షన్ ఎందుకు క్రియేట్ అవుతుందో చూపిస్తారు. మరి దాని తర్వాత హీరో అవతల వరల్డ్‌లోకి వెళ్ళాల్సొస్తుంది. అవతల వరల్డ్‌లో ఉన్న పర్సన్స్ ఏమో బ్లాక్ అండ్ వైట్ వరల్డ్‌లోకి రావాల్సొస్తుంది. అలా ఎందుకొచ్చారో రీజనింగ్ చూపిస్తారు. కానీ తర్వాత ఏం జరిగిందో చూపించరు. ఇంక మనమే రాసుకోవాలన్నమాట స్క్రిప్ట్. మన ఇష్టం అది. దాని తర్వాత ఏం జరిగిందన్నది వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలీదు గానీ, మనమైతే మాత్రం మన మైండ్ సెట్‌తో ఆలోచించుకొని మనం కావాల్సిన డెసిషన్స్ అయితే తీసుకోవచ్చనమాట. అక్కడితో క్లోజ్ చేసేస్తారు మూవీని. ఈ 1 అవర్ 35 మినిట్స్‌లో ఏం చూపిస్తారంటే క్యారెక్టరైజేషన్స్ అండ్ 2 వరల్డ్స్‌లో ఏమేం జరుగుతున్న సిట్యుయేషన్స్ అండ్ వాటి మధ్య కనెక్షన్ ఎలా ఏర్పడింది. అంతే. అది కూడా ఏర్పడింది జస్ట్ చూపిస్తారంతే. దానికంటే ఒక థియరీ అంటూ ప్రెజెంట్ చెయ్యరు. జస్ట్ అలా ప్రెజెంట్ చేస్తారు అంతే. నాకు అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు. కాన్సెప్ట్ అంటే ప్రెజెంట్ చేసిన విధానం వైజ్ అయితే యూనిక్‌గా అనిపించింది. ఇట్స్ ఇంట్రెస్టింగ్ అనమాట. అంటే ఒక బ్లాక్ అండ్ వైట్ వరల్డ్, ఒక కలర్‌ఫుల్ వరల్డ్‌ని డిఫరెంట్ సెటప్స్‌లో ప్రెజెంట్ చేయడం ఇదంతా కొంచెం యూనిక్‌గా అనిపించింది. ఓకే. అన్ని మూవీస్ లాగా అయితే కాదు అన్న ఫీల్ అయితే వచ్చింది. అలా అని చెప్పేసి నువ్వు సొల్యూషన్స్ ఇవ్వకుండా థియరీని ప్రెజెంట్ చేసి క్వెషన్స్ రేజ్ చేసేస్తే సరిపోదు కదా అన్న ఫీల్ అయితే వచ్చింది. సో అందుకే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది. తెలుగు మూవీనే. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ప్రాబ్లం లేదు. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.